హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్, జువాలజీ ఫ్యాకల్టీ అండ్ యువర్ నీట్ మెంటర్. ఎన్టీఏ నీట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. అందులో ముఖ్యంగా ఏజ్ లిమిట్కి సంబంధించి అలాగే అటెంప్ట్ లిమిట్కి సంబంధించి మాట్లాడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఎవరైతే ఫస్ట్ టైం మన ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఎన్టీఏ ప్లాన్స్ ఏజ్ బార్ అటెంప్ట్ క్యాప్ ఫర్ నీట్ యూజీ, క్లైమ్స్ ఇట్ వాజంట్ ఏ పేపర్ లీక్. ఈరోజు నీట్ ఆస్పిరెంట్స్కి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంటే అది 95% నిజమయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఫ్యూచర్లో ఏజ్ లిమిట్ పట్టొచ్చు, అలాగే అటెంప్ట్స్కి కూడా లిమిట్ అనేది పెట్టొచ్చు అనేసి ఈ వార్తలో వీళ్ళు రాయడం జరిగింది. సో విషయం ఏంటంటే, పూర్తిగా ప్రస్తుతం నీట్లో ఏం రూల్స్ ఉన్నాయి? నీట్ ఎగ్జామ్ రాయాలంటే మినిమం 17 సంవత్సరాలు ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్, ఎటువంటి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లేదు. సో అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా మనకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే, అంటే ఇంటర్ బైపీసీ మనం చదువుంటే మీకు 30 ఏజ్ ఉన్నా 40 ఏజ్ ఉన్నా సో ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవడానికి ఉంటుంది. ఒకసారైనా, 2 సార్లు అయినా, 3 సార్లు అయినా, ఎన్నిసార్లు అయినా అటెంప్ట్స్ అనేవి చేయొచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రూల్. కానీ ఇప్పుడు వీళ్ళు రాసినటువంటి ఈ ఆర్టికల్లో వార్త ఏంటంటే, ఎన్టీఏ కొన్ని కొత్త మార్పులు చేయాలని ఆలోచిస్తుందంట నీట్ ఎగ్జామ్కి సంబంధించి. అదేంటంటే అందులో ముఖ్యంగా 2 విషయాలు. మొదటిది ఏజ్ లిమిట్కి సంబంధించి, అంటే ఒక పర్టికులర్ ఏజ్ దాటాక నీట్ రాయకూడదు అని రూల్ రావచ్చు. సో అంటే ఒక పర్టికులర్ ఏజ్ అనేది పెడతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ పెట్టారనుకోండి, 35 ఇయర్స్ దాటిన వాళ్ళు రాయడానికి ఉండదు. ప్రస్తుతానికి 60 సంవత్సరాలు రాయొచ్చు, 50 సంవత్సరాలు రాయొచ్చు, ఎంత ఏజ్ ఉన్నా కూడా రాయొచ్చు. కానీ ఒక పర్టికులర్ ఏజ్ పెట్టారనుకోండి, ఆ ఏజ్ వరకే రాయడానికి ఉంటుంది. రెండవది వచ్చేసి అటెంప్ట్ లిమిట్స్. ప్రస్తుతం అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కదా, ఎన్నిసార్లైనా మనం నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతి సంవత్సరం అయినా మనం నీట్ ఎగ్జామ్ రాయొచ్చు. సో అటెంప్ట్ లిమిట్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మ్యాక్సిమం కొన్ని అటెంప్ట్స్ మాత్రమే అలో చేస్తారు. ఉదాహరణకి 3 అటెంప్ట్స్ లేదంటే 5 అటెంప్ట్స్ లాంటి సిస్టమ్ రావచ్చు అని డిస్కషన్ జరుగుతుంది ఎన్టీఏలో ఇంటర్నల్గా అనేసి వీళ్ళు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు మనకి రాసుకొచ్చారండి. సో ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తుంటారు, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు, ఇప్పుడే ఎందుకు సడన్గా ఇలాంటి తీసుకురావాలి, ఎందుకు ఇలా ఆలోచిస్తుంది ఎన్టీఏ అని మీరు అడగొచ్చు. దానికి మెయిన్ రీజన్ రీసెంట్ కాంట్రవర్సీసేనండి. మనకు తెలిసిందే, గత కొంతకాలంగా నీట్ ఎగ్జామ్ మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. ఎగ్జామ్ సెక్యూరిటీ గురించి అయినా కానీ, ట్రాన్స్పరెన్సీ గురించి అయినా కానీ, ఫెయిర్నెస్ గురించి. ఇవి ఇంప్రూవ్ చేయడానికి ఎన్టీఏ కొన్ని రిఫార్మ్స్ గురించి ఆలోచిస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే, చాలా ఇయర్స్ రిపీట్ చేసే స్టూడెంట్స్ వల్ల కాంపిటీషన్ ప్యాటర్న్ మారుతోందని, ఫ్రెషర్స్కి ప్రెషర్ పెరుగుతోందని, అందుకే అటెంప్ట్స్కి లిమిట్ పెట్టాలని కొందరు సజెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. సో కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది స్టూడెంట్స్. అదేంటంటే, ఇది ఇప్పటి వరకు అఫీషియల్గా ఎన్టీఏ కానీ నీట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ వీళ్ళు ఇంకా మనకేంటంటే ఫైనల్గా డిసిషన్ అనేది పెట్టలేదన్నమాట. ఎన్టీఏ నుంచి అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు మాత్రం ఈరోజు ఈ న్యూస్ అయితే వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళైతే ఊరకనే రాయరు కదా, హిందుస్థాన్ టైమ్స్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. సో ఇంటర్నల్గా జరిగేటటువంటి ఇన్ఫర్మేషనే వాళ్ళు రాస్తారు. కాబట్టి నేను పర్సనల్గా దీనికి సంబంధించి మేము ప్యానిక్ అవ్వాలి సార్ అంటే ఎటువంటి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పెద్ద చేంజెస్ ఉంటే స్టూడెంట్స్కి ముందే ప్రాపర్గా వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి. సో కొంతమంది రిపీటర్స్ ఉన్నారు, కొంతమంది డ్రాప్ తీసుకొని చదువుతున్నారు, లాంగ్ టర్మ్స్కి వెళ్ళి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో సడన్గా మీరు
ఒకసారి 2 సార్లు 3 సార్లు రాయడానికి ఉంటుంది అంటే ఇప్పటి వరకు మూడు సార్లు రాసేసి ఇంకొక అటెంప్ట్ అనేది రేపు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ముందుగా స్టూడెంట్స్కి ప్రాపర్ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అందుకే ఇంకా అఫీషియల్గా ఏమైనా వస్తే అప్పుడు నమ్మండి. ఇంకా మనకి ఏంటంటే ఇంకా కన్ఫామ్ అయితే అవ్వలేదు. సో మరి ఇప్పుడు మేమేం చేయాలి సార్ అంటే సింపుల్ ఆన్సర్, ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ రీనీట్కి సంబంధించి నెక్స్ట్ మంత్ జూన్లో 21st జరగబోతుంది కదా, దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఏమైనా అప్డేట్స్ వస్తుంటే నేను మీకు అందిస్తూ ఉంటాను, ఓకేనా? సో ఈ వార్త గురించి ఎక్కువగా స్ట్రెస్ అనేది పడొద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. మీ చదువు కంటిన్యూ చేయండి. బయాలజీని రివిజన్ చేయండి. ఎక్కువ రివిజన్ చేస్తే ఎక్కువ గుర్తుంటుంది. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? అఫీషియల్ అప్డేట్ వస్తే నేనే మీకు వెంటనే ఇంకొక వీడియో చేసి చెప్తాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న రిపీటర్స్ అయితే టెన్షన్ పడకండి. ఫ్రెషర్స్ అయితే మీరు కూడా అన్నెసెసరీగా ఎటువంటి భయాందోళనకు చెందకండి. సో ఇప్పటికైతే రేపు జరగబోతున్నటువంటి రీనీట్కి అయితే ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. కాబట్టి కామ్గా మీ ప్రిపరేషన్ చేసుకోండి, ఓకేనా? ఎంత బాగా రివిజన్ చేసుకోండి అంత బాగా మీకు బయాలజీ గుర్తుంటుంది. సో ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే, సో డిస్కషన్స్ అయితే ఇంటర్నల్గా జరుగుతున్నాయి, అది మాత్రం చెప్పగలను, ఓకేనా? ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నాయి చూశారు కదా. సిబిటీ మర్చిపోయాను, సిబిటీకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది, ఓకేనా? సిబిటీ నెక్స్ట్ 2027 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి మీకు కండక్ట్ చేయబోతున్నారు. అది మల్టిపుల్ షిఫ్ట్స్లో ఉంటుందా, ఎలా ఉంటుందా అనేది మనం చూడాల్సి ఉంది. కన్ఫామ్గా సిబిటీలో అయితే ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అదే బెస్ట్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్టే బెస్ట్, ఓకేనా? ఇదైతే ఎట్లా కూడా లీక్ అవుతుంది, అదైతే లీక్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ నీట్ అప్డేట్స్ కోసం మన ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.